30వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి పద్మావతి మురళి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గతంలో కూడా మాజీ కౌన్సిలర్ మురళి ఈ వార్డుకు అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సేవలు అందించడం జరిగిందన్నారు. నేడు మా సతీమణికి అవకాశం ఇచ్చినందుకు మీ ముందు అభ్యర్థిగా రావడమైంది. వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సహకారంతో అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, త్రాగునీటి, సీసీ రోడ్, లైటింగ్ అనేక సమస్యలున్నాయి, వాటిని పరిష్కరించాలంటే అనుభవం ఉన్న నాయకునిగా కృషి చేస్తానని తెలుపుతూ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్ మహాత్యను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు చిలవరి ప్రభాకర్, పీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 30వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి రావడం జరిగింది. పార్టీ తరఫున ఇన్ఛార్జిగా నా పేరు వీరార్జున్ గౌడ్, నా ఇంకో ఇన్ఛార్జ్ సాయిలన్న గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు ప్రభాకర్ గారు, అభ్యర్థి పద్మావతి మురళి గారితో కలిసి ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో కూడా ఇక్కడ మురళి గారు కౌన్సిలర్గా చేయడం జరిగింది. ఏ ఇంటికి పోయినా ఎవరితో మాట్లాడినా కూడా గతంలో జరిగిన అభివృద్ధి ఈ 5-10 ఏళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మీరేసిన మోరీలే ఉన్నాయి, మీరేసిన రోడ్లే ఉన్నాయని చెప్పి మురళి గారితో చెప్పడం జరుగుతుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో గతంలో కూడా మనం ఆయన కౌన్సిలర్ గా ఉన్నప్పుడు అభివృద్ధి చేసాడు. ఈ 5 ఏళ్లలో చివరి 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మరొకసారి కూడా మనం పద్మావతి మురళి గారిని గెలిపించుకుంటే ఈ కాలనీ మొత్తం ఈ 4-5 కాలనీలో కూడా గెలిపించుకుంటే ఆయనకు అభివృద్ధి చెందుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇతర మురళి ముఖ్యంగా చెప్పాలంటే మురళి గారు సౌమ్యుడు. ఈ గొడవలు ఇలాంటికి ఆయన వ్యతిరేకంగా ఉంటాడు. ఎవరు చూసినా అదే అంటారు, నువ్వు ఉండడే కరెక్టు, నిన్నే గెలిపించుకుంటాం, మా అభివృద్ధి చెందాలి, మా కాలనీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీకే ఓటేస్తాం, కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి అని ఇలా 30వ వార్డు కాలనీ వాసులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ ఏదైతే 30వ వార్డులో మేము ప్రచారం చేస్తుంటే వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా మేము 11వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్ లో వీళ్ళందరూ ఓటింగ్ లో పాల్గొంటాం, బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం, ఖచ్చితంగా మురళిని కూడా గెలిపిస్తాం, పద్మావతి మురళిని గెలిపిస్తామని వాళ్ళందరూ చెప్పడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ బీఫామ్ ఇచ్చినటువంటి హరీష్ అన్న గారికి, అదేవిధంగా చింతా ప్రభాకర్ అన్న గారికి, దీనికి సహకరించినటువంటి బుచ్చన్న గారికి, కొండన్న గారికి, మజునన్న గారికి, అందరికి పేరున అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా మరి 30వ వార్డుల పద్మావతి మురళి గారి ఆధ్వర్యంలో మేము ఇన్ఛార్జీలుగా నియమితులైన పెద్దలు సాయన్న గారు, వీరార్జున్ గౌడ్ గారు, మరి మురళికి సొంత అన్నదైన నన్ను కూడా ఇన్ఛార్జిగా ఇక్కడనే చేశారు. కాబట్టి మేము ప్రతిరోజు 8 రోజుల నుంచి ఏ కడపకు పోయినా మురళి చేసిన అభివృద్ధి ఉన్నది. మరి మేము రోడ్లు అడిగినా ఏదడిగినా మరి వాళ్ళు మమ్మల్ని ఏదో రకంగా ఫైనాన్షియల్ గా అడగడం మొదలు పెడితే మేము అక్కడికే సైలెంట్ అయిపోతున్నాం. మురళి గారు బీఫామ్ తీసుకొని వచ్చడం మాకు సంతోషంగా ఉంది. మరి మురళి గారిని ఖచ్చితంగా గెలిపించుకొని మేము కౌన్సిల్కి పంపుతాం. అటు కొన్ని వాగ్దానాలు కూడా అడుగుతున్నారు. రోడ్లు, డ్రైనేజ్ ఇక్కడ అడిగేది అదే ఉంటుంది, లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు కాబట్టి అదే ఇబ్బందులు అడుగుతున్నారు. ఒక్క వాళ్ళ నీళ్ళ ఇబ్బంది కూడా ఉంది, అక్కడ కూడా నీళ్ళ ఇబ్బంది తీర్చాలని కోరడం జరిగింది ఓటర్స్. మరి మురళి అందరికి కూడా హామీ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. మా ఇన్ఛార్జీలు పరంగా కూడా ఎమ్మెల్యే గారి తరఫున మేము ఇన్ఛార్జీలు ఉన్నందుకు మేము కూడా సపోర్ట్ చేసి మురళి గారికి అండదండగా ఉండి ఏపిస్తామని కూడా మేము కూడా మాట ఇవ్వడం జరుగుతుంది అక్కడక్కడ. మరి ఈ కార్యక్రమం ఇంత పెద్దగా జరుగుతున్నందుకు ముఖ్యంగా కారణం మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, మరి పెద్దలు హరీష్ రావు గారు, మరి ఇన్ఛార్జీలైనటువంటి రాజనర్సు సోమిరెడ్డి గారు, మరి మా కంది మండలం తరపున బుచ్చిరెడ్డి గారు, కొండారెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు మా బీఫామ్ గురించి బాగా సహకరించి
సౌమ్యుడు మురళికి ఇస్తేనే గెలుస్తాడు, మరి వేరే వాళ్ళకి ఇస్తే గెలవడు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాగున్నదని చెప్పడంతో మాకు బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నమస్కరించుకుంటూ మరి 11వ తారీఖు నాడు మా వీరార్జున్ గౌడ్ చెప్పినట్టు ప్రతి ఒక్కరిని రోడ్ వైజ్ గా ఇన్ఛార్జీలు పెట్టి ప్రతి ఒక్క ఓటును కూడా తీసుకుపోయి ఓటు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మరి ఓటు వేపిస్తాం, అధిక మెజారిటీతో మురళి పద్మావతిని గెలిపిస్తామని కూడా మాటించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరి మాకు సహకరించిన పెద్దలందరికీ కూడా శిరసు వంచి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ఈ కాలనీవాస ఓటర్లు అందరు మహాశైలకు కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి, పద్మావతి మురళి గారికి ఓటు వేయాలని కోరుకుంటూ ముగించుకుంటున్నా. జై తెలంగాణ.